దిశలో టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రక్రియ యథాతథంగా కొనసాగించాలన్న హైకోర్టు. ఇక నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేయబోతుంది. ఇక ఈ నీట్ ఎగ్జామ్స్ సంబంధించి 2 ఏళ్ళు ఇతర ప్రాంతాలు చదివితే స్థానికులు గారా విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, 2014 నిబంధనలు 2 ఏళ్ళు 4 ఏళ్ళ సమయం ప్రస్తావించారని చెప్పి కోర్టు కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఇక సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయండి, విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీలో ఉండడం చట్టవిరుద్ధం, ఫీజు రియంబర్స్మెంట్ సాకుతో వేధించొద్దు. మామూలు వేధింపు కాదండి, మామూలు వేధింపు కాదు. ఒక సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి రాశారు, కానీ ప్రతి కాలేజ్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, బీటెక్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆగిపోయినాయని చెప్పి పిల్లల సర్టిఫికెట్లు లక్షల మంది ఆపేశారు. లక్షల మంది, ఒకళ్ళే ఇద్దరే కాదు. చక్రబంధంలో కేసీఆర్ పాపం నిజంగానే దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్ త్వరలో బహిర్గంగా కాతున్న విద్యుత్ ఒప్పందాల విషయాలు కూడా. విద్యుత్ కూడా ఉంది ఇంకో కథ మనోడికి. ఓవైపు కేటీఆర్పై కవిత విమర్శలు, మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటే ఊహాగానాలు, అంతలోనే కమలం గుటి గువ్వల, త్వరలో ఇంకొందరు. పాపం ఊహించలేం మరి పెద్దసారి. ఇవాళ నుంచి ఏదో చండీయాగం చేస్తున్నారంటగా, మరి ఏమన్నా మార్పు వస్తుందో చూద్దాం. ఇక స్థానిక ఎన్నికల్లోపు వైటీడీఏ బోర్డు నియామకం, చైర్మన్తో పాటు 18 మంది సభ్యులంట త్వరలో నామినేట్ చేయబోతున్న సీఎం. ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్ అంటండి. ఇలాంటివి రాష్ట్రంలో 8 లక్షల కార్డులు ఉన్నట్టు అంచనా. చర్యలు చేపడానికి సిద్ధమైన కేంద్రం. ఆధార్, పాన్ కార్డుల ద్వారా వివరాల సేకరణ. ఇది ఒక పెద్ద కథ. దీని గురించి మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే, కొడుకు ఐటీ కడతా ఉంటాడు, ఓకే, ఆడు హైదరాబాద్లోనే ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, నెలకి 1-2 లక్షల జీతం సంపాదిస్తూ ఉంటాడు. వాడు పిల్లలతో ఇక్కడ బాగుంటాడు, వాడు మంచి ఫ్లాటు, కారు, గీరంత కథ బాగుంటుంది. వాడు ఏం చేస్తాడు, తల్లిదండ్రులను పట్టించుకోడాడు, కనీసం తల్లిదండ్రుల మొహం కూడా చూడ్డాడు. ఇంటికి అప్పుడప్పుడు కూడా పోడాడు, పండగకో దసరాకో తప్ప ఇంటికి పోడు, తల్లిదండ్రులను ఏం పట్టించుకోడు. మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పాలి కదా మరి మీరు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, దీని గురించి ఒకసారి ఆలోచించాలి. మరి దీనిపైన సత్యపాల్ మాలిక్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస. గతంలో జమ్మూ కాశ్మీర్, బీహార్, గోవా, మేఘాలయాలకు గవర్నర్గా సేవలు అందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా ఆయన ఉన్నారంటండి. ఇక కేంద్ర సర్వీసులకు అలుగు వర్షిణి, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియామకం 4 ఏళ్ల పాటు కంటిన్యూ చేయబోతున్నారు. ఇక ట్రంప్ ఏమో 24 గంటల్లో భారత్పై భారీ సుంకాలు విధిస్తా అని చెప్తున్నారు ట్రంప్. అసెంబ్లీలో చీల్చి చెండాడతారంట ఆయన, ఎవరు, హరీష్ రావు గారు. మంచిదేగా సార్, మేము ఎదురు చూస్తుంది అదే అసెంబ్లీకి మీరు మీ మామ రావాలి, చీల్చి చెండాడాలి. అది ఎవరెవరిని చీల్చి చెండాడతారో తర్వాత విషయం, మనం ఇప్పుడు అవసరం లేదు. కానీ చీల్చి చెండాడతాం అయితే జరగాలి ఎవరో ఒకళ్ళది. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం.